నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. గడిచిన 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి కావాలా, లేదు అన్నట్లయితే ఎందుకు ఇస్తున్నారు, ఏంటి ఇదే వార్తలు తప్ప అసలు రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, లేదంటే పరిపాలనలో ఎన్ని రకాలైనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు నెలకొని ఉన్నాయి, వీటి గురించి మాట్లాడే పరిస్థితి లేదు. సరే, కూటమికి భజన చేసేటువంటివి అంటే వాళ్ళకు ఉండేటువంటి ఎజెండా వేరే ఉంటుంది. కానీ ప్రశ్నించేటువంటి ఒక నిఖార్స్ అయినటువంటి జర్నలిస్టులు కూడా, లేదా ఆ మీడియా కూడా, వాళ్ళు ఏ ట్రాప్ అయితే వేశారో ఆ ట్రాప్ లో పడి వెళుతున్నారు. కానీ నిఖార్స్ అయినటువంటి వార్తల్ని నిలదీసి ప్రశ్నించేటువంటి అంశాలని హైలైట్ చేసేటువంటి పరిస్థితి లేకపోవడమే కొంచెం బాధాకరంగా అనిపించి ఇది చేయాల్సి వస్తుంది. నిజానికి ఒక ఉదాహరణగా విజయనగరంలో బొత్స సత్యనారాయణ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలను లేవనెత్తారు. చాలా ఒక అద్భుతమైనటువంటి అంశాలు. నిజానికి అందులో ఏ ఒక్క ప్రశ్నకి కూడా కూటమిలో ఏ ఒక్క నేత కూడా జవాబు చెప్పేటువంటి పరిస్థితి లేదు. వాటిని మనం హైలైట్ చేయాలి. ఆయన కొన్ని వ్యాలిడ్ పాయింట్లు చేసింది ఏంటంటే అసలు అలాంటి పాయింట్స్ రాకుండా ఉండడం కోసమే, ఈ ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ తంతు. మరి బొత్స సత్యనారాయణ ఆయన లేవనెత్తినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే ఎంత ఇదిగా అంటే ఆయన విత్ ఫొటోస్తో సహా కూడా చూపిస్తున్నాడు. సభ్య సమాజం తలదించుకునేటువంటి రీతిలో ఉందని చెప్పింది అక్షరాల సత్యం. ఏమిటంటే రామతీర్థం కేసులో, సరే దాని గురించి అంతకుముందు ప్రస్తావన వచ్చింది, రామతీర్థం కేసులో నిందితుడికి ప్రభుత్వం ఎందుకు సాయం చేసింది అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా 3 ఏళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసినటువంటి పెద్ద ఇష్యూ, అది పెద్ద రోజుల్లో సంచలనం కలిగింది. దానికి ఆలయ ధర్మకర్త ఎవరయ్యా అంటే సాక్షాత్తు మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గారు. అయితే సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయలు స్వయాన ఆయన చేతుల మీదుగా ఇతనికి, ఈ నిందితుడికి అందజేశారు. మొన్న అంతటితో అదేదో సైలెంట్గానో లేకపోతే ఆయన ఒక ఫోటోతోనో సరిపెట్టారంటే కాదంట, అది ఆయన విత్ ఫొటోస్ కూడా చూపించారు. అదే ఘనకార్యం లాగా స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా గుంపుగా కూర్చొని నిలబడి ఫోటోలకి పోజ్ ఇస్తా చేశారు. ఏంటి అసలు ఇది 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 ఎలాంటి పరిస్థితి, ఎటుపోతా ఉంది, విలువలు ఏంటి అంటే ఆ పాపంలో వీళ్ళకు కూడా పాత్ర ఉందని అనుమానాలు కలుగుతున్నాయి అనేటువంటిది ఆయన ఒక ప్రశ్న లేవని. సో ఒకవేళ అదే కనుక జరిగినట్లయితే దేవుడి విషయంలో రాజకీయం చేసిన వాళ్ళల్లో వీళ్ళందరూ కూడా ఉంటారు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి మాట. ఆ సంగతి అలా ఉంచినట్లయితే అమిత్ షా గారు ఆయన ఆర్థికంగా రాష్ట్రం మొత్తం కూడా విధ్వంసం అయిపోయింది, హ్యూమన్ డిస్ట్రక్షన్ అన్న టైప్లో ఆయన మాట్లాడారు. నిజానికి ఏం జరుగుతుంది, విద్యా వ్యవస్థ, గతంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, దాన్ని విధ్వంసం సృష్టించింది ఎవరు, అదేవిధంగా సాక్షాత్తు గతంలో చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా తిరుపతిలో మరి ఇంత ఘోరమైనటువంటి తప్పిదం జరిగి నిండు ప్రాణాలు బలైపోతే, వైకుంఠ అంటే ఒక పవిత్రమైనటువంటి దినాలు ఒక్కరోజు ముందు జరిగినటువంటి సంఘటన, దానికి అది ఆ హ్యూమన్ డిస్ట్రక్షన్, దానికి ఎవరు కారకులు అని చెప్పిన ఆయన లేవనెత్తినటువంటి ప్రశ్న చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అది. అదేవిధంగా విజయవాడలో గోదావరి పుష్కరాలు, అది హ్యూమన్ ఎర్రర్, అధికారులే సాక్షాత్తు చెప్పారు. సరైన సమయంలో సకాలంలో కనుక స్పందించినట్లయితే చాలా నష్టాన్ని నివారించి చాలా ప్రాణాలని కూడా కాపాడేటువంటి అవకాశం ఉండేది. అది చేయలేదు అనేటువంటిది అధికారులే వివిధ రకాలైనటువంటి డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అది హ్యూమన్ ఎర్రర్ అంటే. సో అది ఎప్పుడు జరిగింది, మరి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగాయని ఆయన లేవనెత్తేటువంటి అంశాల్లో ఈ 3 ప్రశ్నలకి నిజాయితీగా, నిఖార్సుగా మరి కూటమిలో ఏ ఒక్కళ్ళైనా కూడా సమాధానం చెప్తే బాగుంటుంది. నిజానికి ఏంటంటే అపోజిషన్ లీడర్స్ కన్స్ట్రక్టివ్గా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని నిలదీయాల్సినటువంటిది అంశాల వారీగా నిలదీయాలి. అంతేగాని వ్యక్తిగతంగా వాళ్ళేదో చేశారు, వీళ్ళేదో చేశారని చెప్పిన వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని చెప్పిన స్పైసీ న్యూస్ కోసం వాళ్ళు చేస్తారు. వాళ్ళ రాజకీయ నాయకులనే కాదు, పాపం అది వేరే దీంట్లో చెప్తా,
ఆ అమ్మాయి ఎవరో చాలా కాలం కష్టపడి అనేక కష్టాల నుంచి వచ్చి ఒక సినిమా సక్సెస్ సాధిస్తే వాళ్ళ నాన్న ఏం చేశాడు, ఎవరి వల్ల చనిపోయాడు, ఇలాంటి పనికి మాలినటువంటి చెత్త అంతా కూడా కూర్చొని చేసేటువంటి జర్నలిజం ఇవాళ ఉంది. ఈ ఇష్యూని, తిరుపతి ఇష్యూని ఖచ్చితంగా డైవర్ట్ చేయాలి, ఇది మెల్లిగా సప్రెస్ అయిపోవాలి అనేటువంటి ఉద్దేశం. ఒకవైపు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఆందోళన, దానికి సంబంధించినటువంటి ప్యాకేజీ వ్యవహారం అది హైలైట్ కాకుండా ఉండడం కోసం ఆ అంశాన్ని అది కూడా ఆయన బొత్స ప్రస్తావించారు. సో హ్యూమన్ డిస్ట్రక్షన్స్ అంటే ఇవి ఇప్పుడు జరుగుతుంది. ఇది కేవలం ఒక 7 నెలల కాలంలోనే ఇలాంటి డిస్ట్రక్షన్ జరిగితే దీన్ని డిస్ట్రక్షన్ అంటారా, లేదంటే దీన్ని కన్స్ట్రక్షన్ అంటారా? ఇది లేవనెత్తినటువంటి సార్లు ఈ ప్రశ్నలకు ఎవరైనా సరే కూటమిలో ఒక్కళ్ళకైనా సరే సమాధానం చెప్పగలిగిన దమ్ము ఉందా? ఉంటే వాళ్ళు దానికి సీఎంకి అర్హులా, పిఎంకి అర్హులా, లేదు అని అంటే యుఎన్ఓలో ఇంకేదైనా పదవికి అర్హులా అని చెప్పాను. అప్పుడు మనం ఆలోచించు. పదవులు దేనికోసం అండి? ప్రజాసేవ చేయడం కోసం. సగటు ప్రజలకు అన్యాయం జరిగితే నిలదీసి ఉతికి ఆరేసేటువంటి కెపాసిటీ ఉండి వాళ్ళ తరఫున బాసటగా నిలబడి వాళ్ళకి న్యాయం చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది. బొత్స సత్యనారాయణ రాజకీయాల్లో ఒక సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి చాలా కూల్గా సరైనటువంటి కరెక్ట్ అయినటువంటి పాయింట్స్ని తీసుకుని ఆయన ప్రశ్నించారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడంతా కూడా మసాలా వార్తలు, ఈ మసాలా వార్తల ప్రపంచంలో ఈ అంశాలు హైలైట్ అవ్వాల్సినంతగా హైలైట్ అవ్వలేదు, చర్చనీయాంశం కావాల్సినంతగా చర్చనీయాంశం కాలేదు. ఇలాంటి ఇష్యూస్ మీద వైసీపీ ఎక్కువగా ఫోకస్ చేసినట్టయితే ఖచ్చితంగా వాటికి ఇన్స్టెంట్ రిజల్ట్, స్పైసీ పబ్లిసిటీ ఉండకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఇది ప్రజల్లోకి వెళుతుంది, ప్రజలు వాటినే ఎక్కువగా ఆదరిస్తారనేటువంటిది అంశం చెప్పడం కోసమే మనం ఈ ఇష్యూని తీసుకున్నాం. బట్ ఎనీవే వీ షుడ్ కంగ్రాచ్యులేట్ బొత్స సత్యనారాయణ. ఇలాంటి ఒక కన్స్ట్రక్టివ్ లీడర్స్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తూ ఉండడం అనేది ప్రజాస్వామ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ చాలా అవసరం అని చెప్పని తెలియజేస్తూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. చూస్తూనే ఉండండి వీటి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.